హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సీజీఎల్ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ సెకండ్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. ఈ పేపర్ 27 షిఫ్ట్ 1 పేపర్ సాల్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్? ఓకే, ఇక్కడ మనకి నెంబర్ సిరీస్ ఇచ్చాడనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బై 11, 22, 88, 176 ఉంది. సో ఇక్కడ 11 నుంచి 22 ఎలా వచ్చింది? ఇంటూ 2 అయింది. అలాగే 88 నుంచి 176 ఇంటూ 2 అయింది. అలాగే ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే ఇంటూ 2 అంటే 22 ఇంటూ 2 చేస్తే 44. సో అదే ఇక్కడ 1/లో ఇచ్చాడు. సో 1/44 డినామినేటర్లో ఇచ్చాడు అనమాట. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. వెరీ ఈజీ సెక్షన్. సో ఈ సెక్షన్లో మనకి ప్రాబ్లమ్స్ అని ఆల్మోస్ట్ సింపుల్గానే ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఎనాలజీ ప్రాబ్లం. సో ఎనాలజీ నుంచి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే రీజనింగ్ సెక్షన్లో రిపీట్ అవుతుంది మనకి సీజీఎల్లో. ఓకే, ఎనాలజీ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి మోడల్స్ ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి. ఎనీవే చూడండి, 17, 37, 26 ఇచ్చాడు. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 17 + 37 రెండింటిని యాడ్ చేయండి. సో 54 అవుతుంది. 54/2తో మల్టిప్లై చేద్దాం, 2తో డివైడ్ చేద్దాం. 2 2s 4, 2 7s 14 అంటే 27 వచ్చింది మనకు ఫైనల్గా. కానీ మిడిల్ నెంబర్ ఇచ్చింది -1 చేస్తే 26 వస్తుంది. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ /2 -1 చేయాలి. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ యాడ్ చేసి /2 చేయాలి. ఓకే, /2 చేద్దాం, డివిజన్ /2. సో డివైడ్ చేస్తే 2 1s 2, సో 2 9s 18, 2 8s 16, సో 198. సో -1 చేయాలి కాబట్టి -1 చేస్తే 197. సో ఇక్కడ వచ్చిన మిడిల్ నెంబర్ కాబట్టి ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివిజన్ /2 -1 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో అది ప్యాటర్న్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం చూడండి. 48 + 80 సో యాడ్ చేస్తే 128 /2తో చేద్దాం. 2 6 12, 2 4. సో 64 వచ్చింది. -1 చేస్తే 63. సో ఎగ్జాక్ట్లీగా ఫస్ట్ ఆప్షన్ వర్కౌట్ అయింది మన అదృష్టం కొద్దీ, కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి ప్రాబ్లం ఇచ్చారు. మ్యాథమెటికల్ ఆపరేషన్. ఓకే, ప్లస్ మీన్స్ డివిజన్ అంటే, మైనస్ మీన్స్ మల్టిప్లికేషన్, డివిజన్ మీన్స్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ మీన్స్ ఎడిషన్. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్? ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఇక్కడ ఇచ్చిన సైన్స్ని చేంజ్ చేసి మనం రాయాలి. సో 805 అనడం. ప్లస్ మీన్స్ ఏంటి? ఇక్కడ ఇచ్చింది చూడండి, ప్లస్ మీన్స్ డివిజన్ కాబట్టి డివిజన్ 23. సో డివిజన్ సింబల్ మీన్స్ డివిజన్ అంటే మల్టిప్లికేషన్ కాదు, డివిజన్ అంటే సబ్ట్రాక్షన్ ఇచ్చాడు. సబ్ట్రాక్షన్ 4. సో మైనస్ మీన్స్ మల్టిప్లికేషన్ 6. సో ఇంటూ మీన్స్ ఎడిషన్ +2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డివిజన్ చెక్ చేయాలి. డివిజన్తో ఒకసారి చెక్ చేద్దాం చూడండి. డివిజన్ సో 23 203 ఏంటంటే 23 టైమ్స్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 23 ఇంటూ 23 3 టైమ్స్ చూడండి. 23 3 టైమ్స్ 69 అవుతుంది. సో 69 కాబట్టి సో 9 నుంచి 1 కాబట్టి 23 5 టైమ్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ సో 23 5 టైమ్స్ 115. సో 23 3 టైమ్స్ 23 5 టైమ్స్ మీన్స్ 35. ఓకే, 35. అగైన్ నెక్స్ట్ మనం ఏం చేయాలి? డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. 4 6 24 అవుతుంది. 4 6 24 +2. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -20. సో -22. సో 35లోంచి -22, 5లోంచి 23, 3లోంచి 21, సో 13. సో 13 వచ్చేస్తుంది అన్నమాట. 13 అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఎనాలజీ ప్రాబ్లమ్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్ ప్లస్ 38 + 29 ఈ రెండింటిని యాడ్ చేస్తే థర్డ్ టర్మ్ వస్తుంది. సో 9 + 8 17, 1 ఇక్కడ రాస్తే 3 + 6 అవుతుంది. సో 67. సో ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ థర్డ్ టర్మ్ అవుతుంది అనమాట ఇక్కడ లాజిక్. ఓకే, సో 43 + 36 రెండింటిని యాడ్ చేస్తే మనకి డైరెక్ట్గా 79. సో ఈ 2 సెట్స్లో ఒకటే లాజిక్ వర్కౌట్ అయింది కాబట్టి అదే లాజిక్ ఏ ఆప్షన్లో వర్కౌట్ అవుతుందో చెక్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెక్ చేద్దాం చూడండి. సో 9 + 1 10 అవుతుంది. 1 రాసుకుంటే సో 8 1 9 అవుతుంది కాబట్టి ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో 8 + 9 17, 1 రాసుకుంటాం. సో 87 ఇది వర్కౌట్ అవ్వలేదు. 7 5 12, 1 రాస్తే ఇక్కడ 4 + 4 82. ఓకే, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇది కూడా ఒకసారి చెక్ చేసుకొని 7 + 4 అంటే 11 యూనిట్ డిజిట్లో 1 ఉండాలి.
కానీ 83 ఇచ్చాడు. కాబట్టి ఇవే వర్కౌట్ అవ్వలేదు, ఓన్లీ ఆప్షన్ సి మాత్రమే వర్కౌట్ అయింది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో వెన్ డయాగ్రామ్ నుంచి మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చారు. వెన్ డయాగ్రామ్స్ నుంచి సో మనం డైరెక్ట్గా సాల్వ్ చేద్దాం. స్నేక్స్, క్రొకడైల్స్, రెప్టైల్స్ అన్నాడు. సో స్నేక్స్, క్రొకడైల్స్ ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి 2 సపరేట్ సర్కిల్స్ డ్రా చేసుకోండి. సో స్నేక్స్ కానీ క్రొకడైల్స్ కానీ ఆ రెండు కూడా రెప్టైల్సే కాబట్టి ఆ రెండింటిని కూడా రెప్టైల్స్ అనే సర్కిల్లో డ్రా చేయండి. కాబట్టి ఆప్షన్ ఏ ఇక్కడ ఉంది, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో ఆడ్ వన్ అవుట్ నుంచి డిఫరెంట్గా అడిగారు అనమాట. ఫైండ్ ఆడ్ వన్ నెంబర్ పేర్ అని సింపుల్గా చెప్పాలంటే ఆడ్ వన్ అవుట్. సో ఈ ఆడ్ వన్ అవుట్ని క్లాసిఫికేషన్ అని కూడా అంటుంటాం, క్లాసిఫికేషన్. ఓకే, ఎనీవే సాల్వ్ చేద్దాం చూడండి. సో డిఫరెన్స్ కనుక్కొని ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న 2 నెంబర్స్కి డిఫరెన్స్ కనుక్కోండి. సో ఈ ప్రాబ్లం మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో 6లోంచి 2 అంటే -4. ఇక్కడ చూడండి 4 నుంచి 9 అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 9. సో 5 నుంచి 6 అంటే యూనిట్ డిజిట్ 9. 6 నుంచి 7 అంటే యూనిట్ డిజిట్ 9. సో ఈ మూడింటికి కూడా యూనిట్ డిజిట్ 9 వచ్చింది. ఓన్లీ ఫస్ట్ ఒకటి వచ్చేసరికి 4 వచ్చింది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. కాకపోతే మీరు డిఫరెన్స్ కనుక్కొని చెక్ చేసుకోండి ఎంత డిఫరెన్స్ వస్తుంది అని. ఓకేనా? నేనేం చేశానంటే జస్ట్ యూనిట్ డిజిట్ కనుక్కున్నాను. సో 1826లోంచి 1472 చేయాలి కదా. 6లోంచి 2 మైనస్ చేస్తే 4. సో నేను ఓన్లీ ఈ ఫస్ట్ యూనిట్ డిజిట్లో ఎంత మైనస్ అవుతుందో అదొక్కటే కనుక్కున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఇది కూడా వెన్ డయాగ్రామ్ నుంచి ప్రాబ్లం అడిగారు. ఇది సెకండ్ ప్రాబ్లం వెన్ డయాగ్రామ్ నుంచి అడగడం. ఆల్రెడీ ప్రీవియస్ కూడా సాల్వ్ చేసామన్నమాట. పెన్స్, బుక్స్, ఎరేజర్స్ అన్నాడు. సో పెన్స్కి, బుక్స్కి, ఎరేజర్కి ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి 3 సింపుల్ డయాగ్రామ్స్గా డ్రా చేయాలి. ఓకేనా? సో ఇలాంటి ఆప్షన్ ఎక్కడుందో అది చెక్ చేసుకోండి. ఇది పెన్స్ అవుతుంది, బుక్స్ అవుతుంది, ఎరేజర్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో నెక్స్ట్ కూడా మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి అడిగాడు. సో ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి సెకండ్ క్వశ్చన్ అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ ఒకటి సాల్వ్ చేసాం. ఎక్కువగా ఈ సెక్షన్లో ఈ 27 జూలై 2023 షిఫ్ట్ 1 పేపర్ ఫ్రెండ్స్. ఈ షిఫ్ట్ 1 పేపర్లో ఎక్కువగా మనకు రిపీట్ అయిన ప్రాబ్లమ్స్ ఏంటంటే నాన్ వర్బల్ నుంచి రిపీట్ అయ్యాయి. అంటే ఎంబెడెడ్ ఫిగర్ అని ఒకటి ఉంటుంది, అలాగే ఫిగర్ సిరీస్ అని, మిర్రర్ ఇమేజెస్ అని. ఓకేనా? మిర్రర్ ఇమేజెస్. సో ఇలాంటివి ఎక్కువగా మనకైతే రిపీట్ అయ్యాయి. పేపర్ కట్టింగ్, సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే రిపీట్ అయ్యాయి. వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ అనమాట. కాకపోతే మనం ఓన్లీ థియరీ పార్ట్ సాల్వ్ చేస్తాం. వాటిని నాన్ వర్బల్ అంటాం. ఆ నాన్ వర్బల్ వచ్చేసరికి ఈ మాక్ టెస్ట్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఒక చిన్న మాక్ టెస్ట్ లాగా సాల్వ్ చేస్తాం. ఓకే, మన ఛానల్లో CGL మాత్రమే కాదు, CHSL, GD, MTS పేపర్స్ అయితే సాల్వ్ చేస్తాం. SSC సంబంధించి ఆల్ పేపర్స్ సాల్వ్ చేస్తుంటాం. అలాగే ప్లేస్మెంట్ సంబంధించి పేపర్స్ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ చదువుదాం చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటర్చేంజ్ ఆఫ్ సైన్స్ వుడ్ మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్? ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో A2 సైన్ చేంజ్ చేస్తే మనకి LHS = RHS అవుతుంది అంటున్నాడు. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలంటే RHS వాల్యూ ఎంత ఉందో చెక్ చేయాలి. RHS వాల్యూ ఎంత ఉంది? 153 ఉంది. సో ఈ 153 వాల్యూ రీచ్ అవ్వాలంటే మనం LHSలో ఏం చేంజ్ చేయాలి? సో ఏం చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్ చేసామనుకోండి. ఇక్కడ డివైడ్ అవుతుంది ఇంతకీ 110 డివిజన్ 20 అన్నాడు. 0 క్యాన్సిల్ అయితే 11/2. అంటే డివిజన్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు ఇక్కడ. సో డివిజన్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి డివిజన్ ఖచ్చితంగా చేంజ్ చేయాల్సిందే. సో డివిజన్ చేంజ్ చేయాలంటే ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా? ఓకే, డివిజన్ ఇంటూ అన్నాడు. అంటే ఇంటూ ప్లేస్లో డివిజన్ రాస్తే 5/13 చేస్తే వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఇది కూడా చేయని అవసరం లేదు. స్టార్టింగ్లో మనం ఫస్ట్ స్టార్టింగ్ ఆప్షన్ బీతో వెళ్దాం. 110. సో పాజిటివ్ ఎందుకంటే పాజిటివ్ 20 ప్లస్ అంటే డివిజన్. సో ఇంటూ 13 మైనస్ 9 5 4 టైమ్స్ అవుతుంది. 13 4 ఎంత అవుతుంది? 52 కదా. 52 ప్లస్ 110. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేయండి. సో 162 అవుతుంది. 162 మైనస్ 9. ఓకే, 162 మైనస్ 9. సో 12 9 అంటే సో 3 అవుతుంది. 5 1. సో 153. సో LHS = RHS అయింది. కాబట్టి ఆప్షన్ బి వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వర్డ్ అనాలజీ నుంచి ప్రాబ్లం వచ్చింది. వర్డ్ అనాలజీ. సో సింపుల్ చెప్పాలంటే అనాలజీ నుంచి ప్రాబ్లమ్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఆ మోడల్ ఒకసారి కంప్లీట్ చేసుకోండి. రింగ్ వామ్ స్కిన్ ఇచ్చాడు. రింగ్ వామ్ స్కిన్ ఇస్తే టేప్ వామ్ దేనికి రిలేటెడ్?
సో రింగ్ వామ్ నుంచి స్కిన్కి ఏదైతే రిలేషన్ ఉందో, ఏ రిలేషన్ అవుతుందో అదే రిలేషన్, సేమ్ రిలేషన్ టేప్ వామ్ నుంచి కూడా మనకు ఉంటుంది. ఓకేనా, ఈ రింగ్స్ వామ్స్ అనే సింగిల్ రిలేటెడ్, టేప్ వామ్ దేనికి రిలేటెడ్, కాబట్టి దీనికి కామెంట్ చేయండి మీరు ఆన్సర్. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ఓకే, సో దీనికి సంబంధించిన ఆన్సర్ కామెంట్ చేయండి. ప్రాబ్లం ఇచ్చారు. సో బ్లడ్ రిలేషన్ నుంచి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా రిపీట్ అవుతాయి. ఓకేనా, బ్లడ్ రిలేషన్ నుంచి డెఫినెట్గా 1 ప్రాబ్లం రిపీట్ అవుతుంది. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సో లుకింగ్ ఎట్ ఫ్యామిలీ పిక్చర్, స్నేహ సెడ్, షీ ఈజ్ మై బ్రదర్స్ వైఫ్స్ సన్స్ ఫాదర్స్ మదర్-ఇన్-లాస్ ఓన్లీ డాటర్. హౌ ఈస్ ద గర్ల్ ఇన్ ద ఫోటో రిలేటెడ్ టు స్నేహ? ఫోటో రిలేటెడ్ టు స్నేహ, టు స్నేహ అంటే స్నేహకి ఫోటోలో ఉన్న గర్ల్ ఏమవుతుంది అనేది అడిగింది అనమాట క్వశ్చన్. వెరీ ఈజీ ప్రాబ్లం. ఓకేనా, ఎందుకంటే అంత సింపుల్గా మనం సాల్వ్ చేస్తాం చూడండి. ఇక్కడ చూడండి, షీ ఈజ్ మై బ్రదర్స్ అన్నాడు కాబట్టి మై అంటే ఎవరు ఇక్కడ? స్నేహ. కాబట్టి స్నేహ తీసుకోండి, స్నేహ బ్రదర్స్ అండి కాబట్టి మీకు బ్లడ్ రిలేషన్ డయాగ్రామ్ ఆల్రెడీ మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తర్వాత మీరు మన ఛానల్లో చెప్పిన బ్లడ్ రిలేషన్ క్లాస్ వినండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు స్నేహ వాళ్ళ బ్రదర్ కాబట్టి బ్రదర్ ఇలా రాసుకోండి, బ్రదర్. సో స్నేహ బ్రదర్స్, మై బ్రదర్స్ అంటే స్నేహ బ్రదర్స్, సో బ్రదర్స్. ఓకే, వైఫ్స్ అండ్ కాబట్టి బ్రదర్కి వైఫ్ తీసుకోండి, వైఫ్. సో బ్రదర్ పాజిటివ్, వైఫ్ నెగిటివ్, స్నేహ నెగిటివ్ రాస్తాం. సో నెగిటివ్ మీన్స్ ఫీమేల్ అని. వైఫ్ సన్స్ అన్నాడు, సన్స్ అంటే వైఫ్కి సన్ అన్న బ్రదర్ సన్ అన్న ఒకటే, వైఫ్ సన్, సన్ అంటే పాజిటివ్. సన్స్ ఫాదర్స్, సో సన్ ఫాదర్ అంటే వాళ్ళ బ్రదరే. సో వైఫ్స్ సన్స్ ఫాదర్ అంటే సన్ యొక్క ఫాదర్ అంటే స్నేహ బ్రదర్ గురించి చెప్తుంది. సో ఫాదర్స్ మదర్-ఇన్-లాస్, సో ఫాదర్కి వాళ్ళ ఫాదర్కి మదర్-ఇన్-లా, నథింగ్ బట్ స్నేహ బ్రదర్కి మదర్-ఇన్-లా అంటే ఎవరవుతారు? వాళ్ళ వైఫ్స్ యొక్క ఫాదర్, వాళ్ళ వైఫ్స్ యొక్క మదర్. సో వాళ్ళ వైఫ్ మదర్, సో స్నేహ బ్రదర్కి మదర్-ఇన్-లా అవుతుంది. మదర్-ఇన్-లాస్ ఓన్లీ డాటర్, ఓన్లీ డాటర్ అంటే ఈ బ్రదర్కి, ఈ మదర్కి ఇక్కడ డాటర్ ఉంది కదా, సో ఎవరైతే డాటర్ ఉన్నారో ఆమె ఒక్కటే డాటర్ అనమాట, అంటే ఓన్లీ ఒక్కగానో ఒక కూతురు అంటాం కదా, ఆ ఓన్లీ డాటర్. సో ఈ ఓన్లీ డాటర్ ఎవరంటే స్నేహ బ్రదర్స్ యొక్క వైఫ్ అనమాట. కాకపోతే క్వశ్చన్లు ఏమడిగారు? హౌ ఈజ్ ద గర్ల్ ఇన్ ద ఫోటో రిలేటెడ్ టు ద స్నేహం. సో ఇప్పుడు ఫోటోలో ఉన్నది ఎవరంటే ఇక్కడ ఉన్న స్నేహ యొక్క బ్రదర్స్ వైఫ్ అనమాట. సో ఫోటోలో ఉన్న ఈ వైఫ్, ఫోటోలో ఉన్న ఈ గర్ల్ స్నేహకి ఏమవుతుంది? బ్రదర్స్ వైఫ్ అవుతుంది, బ్రదర్స్ వైఫ్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఎంత ఈజీ ప్రాబ్లము. సో వెరీ ఈజీ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో లెటర్ క్లస్టర్ నుంచి ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. సో లెటర్ క్లస్టర్ నుంచి మనకి ప్రాబ్లం అడిగారు అనమాట. జీపీకే ఇచ్చాడు. సో ఈజ్ రిటర్న్ యాజ్ ఎంఎస్ఐ. ఓకే, జీ అంటే 7 అవుతుంది, పి అంటే 16, కే 11, ఎం 13, ఎస్ 19, ఐ 9 అవుతుంది. మీరు గమనిస్తే ఇక్కడ క్రాస్ రిలేషన్ ఇచ్చాడు 7 + 2. సో ఇక్కడ 11 + 2 చేయాలి. 16 నుంచి 13 అంటే +3 జరిగింది. సో ఫస్ట్ లెటర్ ఏమైందంటే ఫస్ట్ క్లస్టర్లో ఉన్న ఫస్ట్ లెటర్ సెకండ్ క్లస్టర్లో ఉన్న లాస్ట్ లెటర్కి వచ్చింది. సో క్లస్టర్ అంటాం వీటిని, క్లస్టర్. ఎందుకంటే ఇక్కడ ఏబిసిలోనే వరుసగా ఉండవు అనమాట, అందుకని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ ఐడిడబ్ల్యూ కూడా అప్లై చేయండి. ఐడిడబ్ల్యూ కూడా సేమ్ అదే లాజిక్ అప్లై చేయండి. ఇది 9, 4, 23 ప్లేస్ వాల్యూస్. సో మనం ఏదైనా సాల్వ్ చేయాలంటే ప్లేస్ వాల్యూస్ వెరీ ఇంపార్టెంట్. 23 + 2 వై, అగైన్ 9 + 2 11 అవుతుంది, 11 అంటే కే. ఓకే, మిడిల్ వచ్చేసరికి 4 + 3 7, 7 అంటే జీ. సో వైజీకే, వైజీకే అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ డస్ట్ ఈజ్ కోడెడ్ as 16, ఎర్త్ ఈజ్ కోడెడ్ as 25. సో డస్ట్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ 4 ఉన్నాయి, 4² 16. ఎర్త్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ 5 ఉన్నాయి, 5² 25. ఇప్పుడు మ్యాన్ ఉంది కదా, మ్యాన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ 3 ఉన్నాయి, 3² 9. సింపుల్ లాజిక్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి డిక్షనరీ ప్రకారం ఆర్డర్ ఎలా అరేంజ్ చేస్తాం, డిక్షనరీ ప్రకారం. సో డిక్షనరీ సంబంధించి మనం ఎస్ఎస్సి జీడీలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తాం, ఎలా అరేంజ్ చేయాలని. సో మీరు ఈ ప్రాబ్లం చెక్ చేసుకోండి, వెరీ ఈజీ ప్రాబ్లం డిక్షనరీ. సో అది చెక్ చేయని అవసరం లేదు, కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, మీరు చెక్ చేసుకోవాలంటే పీడిఎఫ్ కావాలి కదా. ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే
విజ్డమ్ హెల్ప్స్ అని టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. విజ్డమ్ హెల్ప్స్ అని సేమ్ మన యూట్యూబ్ ఛానల్తోనే టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కూడా ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవుతే మీకు అందులో వీడియో లింక్తో పాటు పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. ప్రీవియస్ క్లాస్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందులో అప్డేట్ చేయడం జరుగుతుంది. జాబ్ అప్డేట్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఏమైనా ఉంటే జీకేకి సంబంధించి ఛానల్ కూడా ఉంది మంది. సో అందులోనే మీకు ఆ జీకే ఛానల్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో లెటర్ క్లస్టర్ సిరీస్ ఇచ్చాడనమాట. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మార్కులో ఏ సిరీస్ వస్తుందని అడిగాడు. ఓకే, ఏ నుంచి సి అయింది, సి నుంచి ఈ నుంచి నెక్స్ట్ లెటర్, ఆ తర్వాత 9. ఓకే, ఏ అంటే 1, సి అంటే 3. సో ఈచ్ లెటర్ క్లస్టర్లో ఫస్ట్ లెటర్ రాసుకుంటున్నాను. సో ఇక్కడ ఏ ఉంది కాబట్టి 1, ఇక్కడ సి ఉంది కాబట్టి 3, ఇక్కడ ఈ ఇచ్చాడు కాబట్టి 5. సో ద నెక్స్ట్ నెంబర్ ఏంటి? సో ఇక్కడ 9 ఇచ్చాడు. ఐ అంటే 9 కదా, 9. ఓకే, 1 నుంచి 3 అంటే 2 యాడ్ అయింది, నుంచి 2 యాడ్ అయింది. అగైన్ నెక్స్ట్ కూడా 2 యాడ్ అవుతుంది. 5 2 అంటే 7 యాడ్ చేస్తుంది. అగైన్ 2 యాడ్ చేస్తే 9. కాబట్టి ఇక్కడ సిరీస్ కరెక్ట్గా ఉంది. 7 అంటే అర్థం ఏంటి? జీ. సో 7 అంటే జీ వచ్చింది కాబట్టి సో జీ ఆప్షన్స్ స్టార్టింగ్లో ఎన్ని ఉన్నాయి చూడండి. స్టార్టింగ్లో జీ ఉందన్నమాట. కాబట్టి స్టార్టింగ్లో జీ ఉంది. అలాగే ఆ రెండు ఆప్షన్ చెక్ చేయండి. మనం ఏ లెటర్ కనుక్కోవాలి అర్థం. జీ ఓకే, నెక్స్ట్ లెటర్ వి ఓకే, తర్వాత లాస్ట్లో వి ఓకే. సో నెక్స్ట్ లెటర్ జిఏ ఒకటి, కే ఒకటి. అంటే లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఒకటి కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. లాస్ట్ నుంచి సెకండ్ అంటే ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఈ ఎక్స్ ఉంది, ఆ తర్వాత ఇక్కడ డి, ఆ తర్వాత మనం కనుక్కోవాలి ఇక్కడ వచ్చేసరికి పి. మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే ప్లేస్ వాల్యూస్ మనకు ఐడియా ఉంటే డైరెక్ట్గానే సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, సో 18 నుంచి 24 6 యాడ్ అయింది. 24 to 4 6 యాడ్ అయింది. ఇక్కడ 4 యాడ్ 6 యాడ్ చేయాలి, 10 అవుతుంది. అగైన్ 6 యాడ్ చేస్తే 16. కాబట్టి మనకు నెక్స్ట్ నెంబర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడ 10 ఉండాలి. కాబట్టి 10 అంటే ఏంటి? జే. సో జే ఎక్కడ ఉందంటే ఆప్షన్ డిలో లేదు, ఆప్షన్ బిలో జే ఉంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బుక్ ఈజ్ రిటన్ యాజ్ 325, రీడ్ ఈజ్ రిటన్ యాజ్ 400 అన్నాడు. వెరీ ఇంపార్టెంట్ ప్యాటర్న్. ఓకేనా? నెంబర్ సో కోడింగ్ అంటాం, సో లెటర్ నెంబర్ కోడింగ్ అంటాం. వెరీ ఇంపార్టెంట్ మోడల్ అనమాట. కోడింగ్ డీకోడింగ్లోనే ఈ మోడల్ ఈ మధ్య ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. బుక్ అని ఉంచాడు కదా. సో ఈ బుక్ రివర్స్ వర్డ్స్ ఏవైతున్నాయో అంటే అపోజిట్ లెటర్స్ వై, అలాగే ఓ అంటే ఎల్, సో ఓకి అపోజిట్ ఎల్, కేక్ అపోజిట్ పి అవుతుంది. ఓకే, సో కేక్ అపోజిట్ పి. వై అంటే అర్థం ఏంటి? 25, ఎల్ అంటే 12, అగైన్ ఎల్ అంటే 12, పి అంటే ఇక్కడ 16. సో టోటల్ యాడ్ చేయండి ఫ్రెండ్స్, టోటల్ యాడ్ చేయండి. సో 24 25 49 ప్లస్ 16 50 60 65 వస్తుంది. సో 65 వచ్చిందన్నమాట మనకు ఫస్ట్ దాని నుంచి. ఈ 65 నుంచి 325 ఎలా వస్తుంది చూడండి. సో ఈ 65 నుంచి సో 5తో మల్టిప్లై చేయండి. 5 5 is 25, 5 6 is 30 ప్లస్ 2 32, 325. అంటే ఆపోజిట్ లెటర్స్ రాసి వాటి సమ్ చేసి దాన్ని మల్టిప్లై బై 5 చేస్తాడు. సేమ్ ఇక్కడ ఏబుల్ అన్నాడు. ఏబుల్ ఆపోజిట్ లెటర్ జెడ్ అవుతుంది ఏకి, బి వచ్చేసరికి వై, ఎల్ వచ్చేసరికి ఓ, ఈ వచ్చేసరికి వి. సో జెడ్ అంటే 26, వి అంటే 25, ఓ అంటే 15, వి అంటే 22. జస్ట్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో 25 అవుతుంది 50 అగైన్ నెక్స్ట్. సో 50 60 65 వస్తుంది. 65 70 85. సో ఈ 88 ఇంటూ ఏం చేయాలంటే 5 చేయండి. 5 8s 40, 5 8s 40, 44 అవుతుంది. 440. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సింపుల్గా కనుక్కుంటాను చూడండి. జీ తర్వాత ఇక్కడ ఎల్ ఇచ్చాడు, కాబట్టి జీ తర్వాత నెక్స్ట్ ఏం ఉండాలి? ఎల్ ఉండాలి. కాబట్టి ఎల్ ఆప్షన్ ఓన్లీ బి, సిలో మాత్రమే ఉంది. సో ఈ బీసీ ఆప్షన్స్ గమనిస్తే నెక్స్ట్ లెటర్ బి, నెక్స్ట్ లెటర్ ఏ. ఇప్పుడు మనకు నెక్స్ట్ లెటర్ బి వస్తుందా ఏ వస్తుందో కనుక్కుంటే ఆన్సర్ కనుక్కున్నట్లే. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి. జీ తర్వాత ఎల్ఏ అని అర్థం. జీ తర్వాత ఎల్ఏ ఇచ్చిండో లేదో తెలియదు. జీ తర్వాత ఎల్ఏ, జిఎల్ తర్వాత సి వచ్చింది. అంటే జిఎల్ తర్వాత ఇక్కడ ఏం రావాలి? బి రావాలి. జిఎల్ఏ, జిఎల్బి, జిఎల్సి, జిఎల్. సో ఏబిసి తర్వాత డి కదా, జిఎల్డి అవుద్ది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఏం రావాలి? ఎల్బి రావాలి. సో ఎల్ తర్వాత ఏం రావాలి? బి, ఆప్షన్ బి. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
సో నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో నెక్స్ట్ వచ్చేసరికి పిక్అవుట్ ఆడ్ వన్ అవుట్ అన్నాడు. సో అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ సో మనకి నెంబర్స్ నుంచి ఆడ్ వన్ కనుక్కోమన్నాడు. ఇది లెటర్ క్లస్టర్ నుంచి కూడా ఆడ్ వన్ కనుక్కోమంటున్నాడు. సో క్లాసిఫికేషన్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సిజిఎల్ అండ్ ఆల్సో ఫర్ సిహెచ్ఎస్ఎల్ జీడీ. సో వీటన్నిటిలో కూడా మనకి ఆడ్ వన్ అవుట్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఓకే, సో ఎఫ్జేయు అన్నాడు. ఎఫ్ అంటే 6 అవుతుంది, జే అంటే 10. సో +4 ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. ఓకే, కేఎన్పి అన్నాడు. ఫస్ట్ 2 లెటర్స్ మాత్రమే కనుక్కుంటున్నాను, అవసరం లేదనుకుంటే 3 లెటర్స్ కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 2 లెటర్స్ కనుక్కోండి. కే అంటే 11 అవుతుంది, ఎన్ అంటే 14. సో +3 అయింది అనమాట. స్టార్టింగ్లో మనకి +4 అయింది, ఫస్ట్ 2 లెటర్స్ మధ్య డిఫరెన్స్. సో ఇక్కడ 3 అయింది, జీ అంటే 7 అంటే +4 అయింది. సో ఐ అంటే 9 అవుతుంది, ఎం అంటే 13. సో +4 అయింది. మీరు గమనిస్తే ఫస్ట్ దాంట్లో +4, థర్డ్ 4లో కూడా +4 అయింది. కానీ ఆప్షన్ 2లో వచ్చేసరికి +3 అయింది. సో ఆప్షన్ బి అనేది ఆడ్ వన్. సో ఆడ్ వన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇదే లాస్ట్ క్వశ్చన్. సో నేను ఓన్లీ సాల్వ్ చేసింది వెర్బల్ క్వశ్చన్స్ మాత్రమే. సో నాన్ వెర్బల్ క్వశ్చన్ అయితే సాల్వ్ చేయలేదు. సో మిర్రర్ ఇమేజెస్ ఉంటాయి, ఎంబెడెడ్ ఫిగర్స్ అంటాం. సో ఇవన్నీ కూడా మనకి నాన్ వెర్బల్ కిందకి వచ్చేస్తాయి. వెరీ ఈజీ సెక్షన్ ఫ్రెండ్స్, అవి పెద్ద కష్టమేమి ఉండవు. కాకపోతే మనం వాటికి సపరేట్ సెక్షన్ అయితే మెయింటైన్ చేద్దాం, వాటి సపరేట్ సెక్షన్లో అయితే సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మెయిన్గా మీరు నేర్చుకోవాల్సింది సిజిఎల్ అవుట్ ఆఫ్ రీజనింగ్లో మీరు గమనిస్తే ఎక్కువగా క్వశ్చన్స్ మనకి ఎనాలజీ నుంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. మీరు గమనిస్తే ఇందులో సిలాలిజం ప్రాబ్లం మనకి రిపీట్ అవ్వలేదు, కానీ సిజిఎల్లో రిపీట్ అవ్వదంటే కాదు. ఈ సెక్షన్లో మనకి సిలాలిజం రాలేదు, ఈ షిఫ్ట్లో మనకి సిలాలిజం రాలేదు, సెక్షన్లో కాదు ఈ షిఫ్ట్. సో ఇది ఫస్ట్ షిఫ్ట్ 2023-27 జూలై పేపర్ ఫ్రెండ్స్. సో ఈ షిఫ్ట్లో అయితే మనకి సిలాలిజమ్స్ రాలేదు, నిజానికి సిలాలిజమ్స్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఇక్కడ బ్లడ్ రిలేషన్స్ ఒకటి వచ్చింది. ఓకేనా, కాబట్టి ఏ టాపిక్ నుంచి ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కూడా కొంచెం మీరు మైండ్లో పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోండి, డెఫినెట్గా మీరు. సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఒకవేళ మీకు క్లాస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి.